నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. తెలంగాణలో ఇప్పుడు ఒకే ఒక అంశం హాట్ టాపిక్. అదే బండి భగీరథ్ పోక్సో కేసు. సాధారణంగా ఒక కేసు నమోదైతే అది ఒక బాధితురాలికి ఒక నిందితుడికి మధ్య ఉండే పోరాటం. కానీ ఈ కేసులో ఊహించని పరిణామాలు ఇప్పుడు రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. సమాజానికి తెలిసింది బాధితురాలు ఒక్కరే, కానీ తెర వెనుక ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారట? ఇప్పుడు బాధితురాలి తరపు న్యాయవాది పివి నాగేశ్వరరావు చేసిన సంచలన కామెంట్స్ వెనుక ఉన్న నిజాలేంటి? బండి బాధితుల చిట్టా ఊహించని విధంగా ఉందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఒక మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణలు, పోక్సో చట్టం కింద కేసు నమోదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఒక సినిమాటిక్ మలుపును తలపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణలు అంతకంటే భయంకరంగా ఉన్నాయి. బాధితురాలి తరపున వాదిస్తున్న న్యాయవాది కోర్టులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. బాధితురాలి న్యాయవాది పివి నాగేశ్వరరావు ఏం చెబుతున్నారు? బండి భగీరథ్ చేతిలో మోసపోయింది కేవలం ఒక్కరు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది ఇప్పుడు ఆయన చేసిన కామెంట్. అంతేకాదు, త్వరలోనే మరో 2 బాధితులు బయటకొస్తారు. వారు కూడా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం సంచలనంగా మారింది. అంటే వ్యవస్థను భయపెట్టే స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో ఈ వేధింపులు జరిగాయని తెలుస్తుంది. మరి గతంలో అబాస్పారైన యువతల ఆవేదనకు ఇప్పుడు న్యాయం దక్కబోతోందా? చట్టం ఎంత కఠినంగా ఉన్నా అధికార పలుకుబడి ముందు బాధితులు ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారో తెలుసా? వారిని ఎలా అణిచివేస్తారోనని భయం, ఆందోళన. అంటే రాజకీయ నాయకుల పిల్లలపై కేసులు నమోదైనప్పుడు వాటిని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది ఇప్పుడు సామాన్యుణ్ణి వేధిస్తున్న ప్రశ్న. బండి భగీరథ్ మైనర్ బాలికపై చేసిన దారుణంపై మహిళా సంఘాలు రోడ్డుకెక్కుతున్నాయి. బాధితులు న్యాయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు న్యాయవాది పివి నాగేశ్వరరావు చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. ఇక్కడ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నైతిక విలువలకు పెద్దపీట వేస్తారని చెప్పే కేంద్ర మంత్రిగా తన కుమారుడి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని కేవలం ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధ్యతారాహిత్యం కాదా? ఒక ప్రజా ప్రతినిధిగా కనీసం బాధితులకు న్యాయం చేయమని బహిరంగంగా కోరాల్సిన బాధ్యత ఆయనపై లేదా? పోక్సో చట్టం ఎంత కఠినంగా ఉన్నా అధికార పలుకుబడి ముందు బాధితులు ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోవలసి వస్తోందో తెలుసా? రాజకీయ నాయకుల పిల్లలపై కేసులు నమోదైనప్పుడు వాటిని సెంటిమెంట్ల పేరుతోనో బెదిరింపుల పేరుతోనో నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. బండి భగీరథ్ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ బాధితురాలు ధైర్యం చేసి భగీరథ్ అరాచకాలను సమాజానికి చూపింది. అధికార మదంతో ఉన్నవాడికి కఠిన శిక్ష పడాలని ఓ సామాన్య బాలిక చేస్తున్న పోరాటానికి ఇప్పుడు తెలంగాణ సమాజం అండగా నిలుస్తోంది. ఇప్పుడు బాధితులు న్యాయం కోసం వేచి చూస్తుంటే ఇటు అధికార పక్షం మాత్రం చట్టం చూసుకుంటుంది అని దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాయి. మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. చివరిగా ఒక్క మాట. బాధితురాలి న్యాయవాది పివి నాగేశ్వరరావు లేవనెత్తుతున్న ప్రశ్నలు కేవలం ఒక కేసు గురించో ఒక వ్యక్తి గురించో కాదు, మన వ్యవస్థలోని డొల్లతనం గురించి. రాజకీయ రంగుల మధ్య, అధికారం పలుకుబడి చదరంగం మధ్య ఆ బాధితుల కన్నీళ్లకు న్యాయం దక్కేనా, లేక నిందితుల అండ చూసుకొని మరిన్ని అరాచకాలు పెరిగేనా? నిప్పులాంటి నిజం బయటకొస్తుందా, లేక రాజకీయ తెరల వెనుక మరుగున పడిపోతుందా? సమాధానం చెప్పాల్సింది చట్టం, నిర్ణయించాల్సింది సమాజం.